హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 10వ తారీఖు నాడు గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిజల్ట్స్పై తెలుగు మీడియం విద్యార్థులకు ఇంకా చాలామందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అందుకని హైకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థులు అయితే పిటిషన్ వేశారు. మెయిన్స్ రివాల్యుయేషన్ చేయాలని చెప్పి తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని చెప్పి పిటిషన్ వేశారు. ఇప్పుడు హైకోర్టు వచ్చేసి టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1 ఎగ్జామ్ రివాల్యుయేషన్పై కౌంటర్లు దాఖలు చేయండి. టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలంటూ దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని, తిరిగి మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీకి ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్ నరేష్ సహా 23 మంది వేసిన పిటిషన్లను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారించారు. మెయిన్స్ పరీక్షాపత్రాల మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని, మొత్తం 18 రకాల సబ్జెక్టులుంటే ఓన్లీ 12 రకాల సబ్జెక్టు నిపుణులతో పేపర్లు దిద్దించారన్నారు. 3 భాషల్లో పరీక్ష నిర్వహించినా తగిన నిపుణులను ఏర్పాటు చేయలేదని, తెలుగు, ఆంగ్ల మీడియం పేపర్లను ఒకే నిపుణులతో మూల్యాంకనం చేయించారని పేర్కొన్నారు. ఈ కారణంగా తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కులు కోల్పోయే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన నిపుణులకు తెలంగాణ ఉద్యమం, స్థానిక చరిత్ర వంటి అంశాలపై నైపుణ్యం లేదని పేపర్ పునఃమూల్యాంకనం చేయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. విచారణ ఏప్రిల్ 21కి వాయిదా వేశారు. సో పేపర్ రీకరెక్షన్ చేయించాలి, తెలుగు మీడియం వాళ్ళ పేపర్ కరెక్షన్ చేయించలేదని కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. టీజీపీఎస్సీకి ఒక 4 వారాలు అంటే దాదాపు నెల రోజుల సమయం ఇచ్చింది మీ ఆన్సర్ ఏంటి అని చెప్పడానికి. కేసు మరొక వాయిదా వచ్చేసి ఏప్రిల్ 21కి వాయిదా వేశారు. ఇది అప్డేట్. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో పిటిషన్, మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్పై టీజీపీఎస్సీకి నోటీసులు జారీ. ఇక్కడ కూడా అదే, హైకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్, మెయిన్స్ రివాల్యుయేషన్ చేయాలని రిక్వెస్ట్, తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని వివరణ, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.